Thank you, madam. Thank you so much. Now, yes, everyone, please join with us. Subraj, come and calculate. ఈ ఆక్వాకల్చర్ తర్వాత నర్సింగ్ ఇటువంటి కోర్సెస్ చేస్తున్న వాళ్ళు క్లియర్గా వాళ్ళకు ఒక కెరీర్ కనిపిస్తుంది, వాళ్ళు కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు జనరల్ కోర్సెస్ ఎవరికి అవకాశాలు లేవు, ఇండియన్ యూత్ ఉన్న అవకాశాలు ఎవరికీ లేవు. గతంగా ఇండియాలో ఎవరైతే స్కిల్డ్ అవుతాడో వాడికి అపారమైనటువంటి జాబ్ వస్తుంది. స్కిల్ అవ్వాలి మీరు ఎక్కువ జాబ్ చేయడానికి ట్రై చేయండి. ఆక్వాకల్చర్ ఉన్నాడు, రోజు గంట 2 గంటలు మీరు ఏదో ఇండస్ట్రీలో పనిచేయండి, పార్ట్ టైం చేయండి. పారాసైట్స్ కింద మాత్రం బతకొద్దు, ఇది టైం కాదు. ఇవాళ ఇప్పుడు వెస్ట్లో అందరూ కూడా జాబ్స్ చేసి డబ్బు సంపాదిస్తారు. డబ్బు సంపాదించడం వస్తే ఆటోమేటిక్గా క్యారెక్టర్ వస్తుంది, ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ వస్తుంది, అన్ని స్కిల్స్ వస్తాయి, స్కిల్ వాల్యూ తెలుస్తుంది. కానీ ఇవాళ ఏం చేస్తాం, మనం వేస్ట్ చేసేస్తాం. అది కాలేజీకి వస్తాం, 4 గంటలు ఉంటాం, అటు ఇటు ఫ్రెండ్స్తో తిరుగుతాం, టైం వేస్ట్ అయిపోతుంది. మీకు స్కిల్ రాదు, మీ మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఏదైనా పని చేస్తే స్కిల్ నేర్చుకుంటారు, నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళు మాత్రమే జీవితంలో సక్సెస్ అవుతారు. టైం ఈజ్ వెరీ వాల్యుబుల్. మీరు డిగ్రీ చదివి టైంకి మీకు అన్ని స్కిల్స్ వచ్చేయాలి. తర్వాత స్కిల్స్ నేర్చుకుని గ్యాప్ ఎవరు ఇవ్వరు. స్టూడెంట్స్ ఇన్ ట్రైనింగ్, మీరు జాబ్కి ట్రైనింగ్గా ఉన్నారు, జాబ్ అయిపోతే ట్రైనింగ్ అంటే ఏముండదు. అంటే మీలో 50,000 సంపాదించి కెపాసిటీ రావచ్చు, 10,000 రావచ్చు, ఎందుకు పనికిరాకుండా అయిపోవచ్చు. మీ స్కిల్స్ ఇంపార్టెంట్, క్యారెక్టర్ ఇంపార్టెంట్, బుక్ రీడింగ్ చాలా ఇంపార్టెంట్. బుక్స్ చదవాలి, బుక్స్ చదివితే మనకి మిగతా వాళ్ళు ఎలాగ జీవితంలో సక్సెస్ అయ్యారు, ఎలా ఫెయిల్ అయ్యారు, ఫెయిల్యూర్ నుంచి బయటకు ఎలా వచ్చారు అన్నది తెలుస్తుంది. అది కంపెనీలు స్టార్ట్ చేయాలి, మీ వయసులో బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఫెయిల్ ఫెయిల్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్. ఫెయిల్యూర్ చాలా ఇంపార్టెంట్. గతంగా మనం చాలా మంది విలేజ్ నుంచి వచ్చాం, నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను, కానీ అపారమైనటువంటి నేను ఎప్పుడు అనుకోలేదు. నేను రోడ్డు మీద నడుస్తుంటే ఇలా జారిపోయేది, పడిపోయేవాళ్ళకి ఎందుకది. అప్పుడు ఎంత ఇటువంటి స్థితికి వస్తాం అనుకోలేదు. ఆ టీచర్ కారణం, ఆ టీచర్ నేను ఎంకరేజ్ చేయడం వల్లే ఈ రోజు మీ అందరి దగ్గర వచ్చి మేము ఎంకరేజ్ చేస్తున్నాం. ఆయన అంటూ వల్ల నా దృష్టి ఏంటంటే వెరీ గుడ్, వెరీ గుడ్. సార్లో కేవీ సుబ్బరాజు గారు ఎమినేటిస్ ప్రొఫెసర్ అయినటువంటి కేవీ సుబ్బరాజు గారి ద్వారా జీరో టు హీరో ఎలా అవ్వచ్చు అనేటువంటి విద్యార్థుల మీద విద్యార్థులకు ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా సుబ్బరాజు గారు మా పిల్లల్ని మోటివేట్ చేస్తూ అద్భుతమైనటువంటి స్పీచ్ని ఇచ్చారు. వారికి మా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ప్రిన్సిపల్ గారిని కలిసినప్పుడు ఈ ప్రోగ్రాం గురించి నేను చెప్పినప్పుడు కేజీఆర్ గారి ప్రిన్సిపల్ రామచంద్రమూర్తి గారు ఇమ్మీడియట్గా దాన్ని ఒప్పుకున్నారు. తర్వాత మంచి అరేంజ్మెంట్స్ చేశారు. ప్రోగ్రాము సక్సెస్ అవ్వడానికి చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.
ఈ ప్రోగ్రాం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఫర్ ది ఫస్ట్ టైం మైక్ దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళలో చాలామందికి ఈవేళ నైపుణ్యాలు అవసరం అని తెలిసింది వాళ్ళకి. వాళ్ళ ప్రతి ఊళ్ళోని కూడా నేను ఒక జీరోని కాదు హీరోని అనే దృష్టి వాళ్ళకి వచ్చింది. ఇలా మనం స్కిల్ గ్యాప్స్ కనుక స్కిల్ గ్యాప్స్ కనుక తగ్గించుకున్నట్లయితే, కొత్త నైపుణ్యాలు నేర్చుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు చేరగలమని అనుకున్నారు. వాళ్ళు చాలామంది వచ్చి మైక్ దగ్గర మాట్లాడారు. నేను కాలేజీ ప్రిన్సిపల్ గారు, హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఇచ్చిన ప్రోత్సాహాన్ని నేను అభినందిస్తాను.